సో హాయ్ గైస్, ఐఎమ్ శివ అనలిస్ట్. ఇవాళ నేను వచ్చేసి గోల్డ్లో బై పొజిషన్ తీసుకున్నా. సో ఇది నా బై ఎంట్రీ. ఇక్కడ ఒక ఎంట్రీ ప్లాన్ చేసిన, ఇక్కడ ఒక ఎంట్రీ ప్లాన్ చేసిన. సో ఎట్లా ఎంట్రీ ప్లాన్ చేసిన అనేది నేను ఈ బ్రేక్ డౌన్ అనాలిసిస్లో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను వచ్చేసి ఎస్ఎంసీ కాన్సెప్ట్ ఒకటే వాడతాను, ప్రైజ్ యాక్షన్ ఇవి వాడను, ఎస్ఎంసీ ఒకటే వాడతాను. సో ఎట్లా ఎంట్రీ ప్లాన్ చేసినా ఏంది అని మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడైతే చూసుకోండి, మన ట్రేడ్ ఇక్కడ నుంచి ఒకటి ప్లాన్ చేసినాం, ఇక్కడ నుంచి ఒకటి ప్లాన్ చేసినాం. ఫస్ట్ ఫస్ట్ టార్గెట్ ఇది, ఫైనల్ టార్గెట్ ఇది మనది. ఓకేనా? సో నెక్స్ట్ ఇవన్నీ రిమూవ్ చేస్తాను నేను. రిమూవ్ చేసిన, ఇప్పుడు అనాలిసిస్ చూపిస్తాను. ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చిన. డైలీ టైం ఫ్రేమ్లో మనకి బయింగ్ అనేది ఈ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నుంచి ఉన్నది. ఓకేనా? ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి ఉన్నది. ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ ఫిల్ చేసింది. ఫిల్ చేసినాక ఇప్పుడు మనం మార్కెట్ ఎట్ సైడ్ పోవాలంటే ఈ ఉన్న ఫేర్ వాల్యూ గ్యాప్ ఫిల్ చేయడానికి పోవాలి. ఐ మీన్ ఈ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వరకు పోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇది ఫిల్ చేయడానికి మార్కెట్ పోతుంది. సో మనకి ఇక్కడ నుంచి బయింగ్ పొజిషన్ దొరికింది కాబట్టి ఇక్కడ నుంచి చూద్దాం మనం. నెక్స్ట్ 4 అవర్ టైం ఫ్రేమ్ ఎట్లా నడుస్తున్నాం. 4 అవర్ టైం ఫ్రేమ్లో ఓకే, ఇక్కడ స్వీప్ అయింది, ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ట్యాప్ అయింది. సో మీకు పుష్ చేసింది. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనం రీఫైన్ చేసుకుంటున్నాం మన ఆర్డర్ బ్లాక్ ఇక్కడ వరకు. ఇక్కడ వరకు పంప్ అవుతుంది అని చెప్పి మార్కెట్ని రీఫైన్ చేస్తున్నాం. సో యాజ్ సేమ్ 1 అవర్ టైం ఫ్రేమ్ చూసుకున్నా కానీ 1 అవర్ టైం ఫ్రేమ్లో మార్కెట్ బిహేవియర్ ఎట్లుందంటే, సో 1 అవర్ టైం ఫ్రేమ్లో మార్కెట్ అనేది ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి బై చూపిస్తుంది. ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి మార్కెట్ అనేది రైజ్ అవుతుంది స్లోగా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పోతుందని మనకు కన్ఫర్మేషన్ అయిపోయింది. సో ఇది కూడా రిఫైన్ చేసుకున్నాం మనం. ఆర్డర్ బ్లాక్ ఈ ఆర్డర్ బ్లాక్ వరకు పోతుందని ఇప్పుడు మనకు కన్ఫర్మ్ అయింది. ఇక్కడ ట్యాప్ అయినాక మనకు కన్ఫర్మ్. సో ఎంట్రీ ఎక్కడ ప్లాన్ చేయాలి మరి? ఇక్కడ నుంచి ప్లాన్ చేస్తే మనకు స్టాప్ లాస్ ఎక్కువ అవుతుంది, టార్గెట్ తక్కువ, రిస్క్ రివార్డ్ ఎక్కువ ఉంటుంది. సో మనం ఎంట్రీ 5 మినిట్స్లో ప్లాన్ చేస్తాం. 5 మినిట్స్లో ఎట్లా ప్లాన్ చేసినాం మనం? సో ఇక్కడ వరకు ఆర్డర్ బ్లాక్ వచ్చింది. ఓకేనా? ఇక్కడ నుంచి బయింగ్ ఉంది. సో ఇక్కడ చూసుకుంటే 5 మినిట్ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ బ్లాక్ ట్యాప్ అయినాక ఇక్కడ ఫస్ట్ లోవర్ టైం ఫ్రేమ్లో లిక్విడిటీ స్వీప్ అయింది. నెక్స్ట్ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయింది. సో మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయినాక ఇక్కడ మనకి ఆర్డర్ బ్లాక్ అనేది ఉంది. దీని మీద ట్యాప్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తున్నాం. ఓకేనా? ట్యాప్ అయింది. ఇప్పుడు ఇక్కడ ట్యాప్ అయింది. ట్యాప్ కాగానే నా పొజిషన్ ఏంది? ఇక్కడ బై పొజిషన్. సో ఎస్ఎల్ వచ్చేసి ఆర్డర్ బ్లాక్ కింద పెడతాను నేను. టార్గెట్ వచ్చేసి స్వింగ్ హై. సో ఇదే ఇక్కడ ఇంకోటి ఏమైంది, ఇంకో ఎంట్రీ ఎట్లా ప్లాన్ చేసినామంటే ఇక్కడ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఇచ్చింది. ఓకే, డన్. ఈ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఇచ్చినాక ఏమైంది, ఇక్కడ ఒక ట్రాప్ క్రియేట్ చేసింది, ఇండ్యూస్మెంట్ క్రియేట్ చేసింది. సో ఇది మన ఇండ్యూస్మెంట్ అన్నట్టు. సో ఇండ్యూస్మెంట్ కిందనే మనకి మంచి బ్లాక్ ఉన్నది, ఆర్డర్ బ్లాక్. అది మిటిగేట్ కాలేదు ఇంతవరకు. సో ఆర్డర్ బ్లాక్ తీసుకున్నాం. ఎప్పుడైతే ఇక్కడ ట్యాప్ అయిందో ఇక్కడ మనం సిఆర్టీ థియరీ వాడతామని చెప్పాను మీకు. సిఆర్టీ థియరీ అంటే ఎట్లా? ఫస్ట్ క్యాండిల్ లో స్వీప్ అయింది, తర్వాత హై బ్రేక్ చేసింది. క్యాండిల్ లో స్వీప్ చేసినాక ఈ హై అనేది బ్రేక్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ ఇంకో ఎంట్రీ ప్లాన్ చేస్తాం అన్నట్టు. స్టాప్ లాస్ వచ్చేసి ఈ స్వీప్ అయిన క్యాండిల్ కింద పెట్టి, టార్గెట్ వచ్చేసి మనది స్వింగ్ హై. ఫస్ట్ టార్గెట్ ఏమో ఇక్కడ, సెకండ్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ. సో నేను ఇట్లా ప్లాన్ చేసుకున్నాను అన్నట్టు. ఇక్కడ వరకు ప్లాన్ చేసుకున్నాను. ఇది ఇవాళ మనం బయింగ్ సైడ్లో ఎట్లా తీసుకున్నాం ట్రేడ్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఇది. సో ఎస్ఎంసీ వర్క్ అవుతుందా అంటే, ఎస్ఎంసీ మనం బ్యాక్ టెస్ట్ చేసిన దాన్ని బట్టి ఎస్ఎంసీ వర్క్ అవుతుంది. ఎస్ఎంసీ అంటే నార్మల్గా బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, ఇండ్యూస్మెంట్, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఇవి కాదు. ఆర్డర్ బ్లాక్ ట్యాప్ కాదు. ఎంట్రీ ఎట్లుంది, ఎగ్జిక్యూషన్ ఎట్లుంది, ఫస్ట్ మార్కెట్ బయాస్ ఎట్లున్నది, మార్కెట్ బయాస్ బట్టి మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి. ఓకే, నీకు రివర్సల్ ప్లాన్ ఉన్నది, సపోజ్ ఇక్కడ రివర్సల్ ప్లాన్ ఉంది, ట్రెండ్ బుల్లిష్ ఉంది కానీ రివర్సల్ ప్లాన్ ఉంది. మనం ఏం చేయాలి, ఫస్ట్ లిక్విడిటీ స్వీప్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. లిక్విడిటీ స్వీప్ అయినాక ఏం చేయాలి, మనం చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ కోసం చూడాలి. సో ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయింది. ఓకేనా? ఎంఎస్ఎస్ అయింది.
ఎంఎస్ఎస్ అయింది. ఎంఎస్ఎస్ అయినాక ఏం చేస్తాం మనం? ఫిబొనాచి ఓటీ లెవెల్స్ తీసుకుంటాం. ఎక్కడ వరకు అయింది ఎంఎస్ఎస్? ఇక్కడ వరకు అయింది. ఇక్కడ వరకు అయింది ఎంఎస్ఎస్. సో మనం ఓటీ లెవెల్స్ తీసుకుంటాం. ఎంఎస్ఎస్ ఓటీ లెవెల్స్ తీసుకుంటాం. సో మనకి ఇప్పుడు ఏంది? గోల్డెన్ జోన్స్ ఎక్కడ ఉన్నాయి? ఇది ఆర్డర్ బ్లాక్, ఫుల్ ఆర్డర్ బ్లాక్ ఇది. ఇప్పుడు మనకి ఏమైంది? ఇక్కడ ఓటీ లెవెల్ ఉంది ప్లస్ ఆర్డర్ బ్లాక్ ఉంది. ఇప్పుడు మనకి ఆడ స్వీప్ కోసం వెయిట్ చేయాలి, క్యాండిల్ స్వీప్. సో ఇక్కడ లో స్వీప్ అయింది, ఇక్కడ హై బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యాక మనం ఏం చేసినాం? ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసినాం. మనం హై మీద స్టాప్ లాస్ పెడతామని చెప్పిన. టార్గెట్ ఏది? నెక్స్ట్ ఆర్డర్ బ్లాక్. ఇది మన ఆర్డర్. సో ఇట్లా రివర్సల్ ట్రేడ్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ప్లాన్ చేసే ముందు మెయిన్ కాన్సెప్ట్ ఏంది మనది? లిక్విడిటీ స్వీప్ కావాలి. లిక్విడిటీ స్వీప్ అయినాక మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ కావాలి. స్ట్రక్చర్ షిఫ్ట్ అయినాక మనకి ఆర్డర్ బ్లాక్ మీద ట్యాప్ అయినప్పుడు అది కూడా సిఆర్టీ థియరీ వాడిన కన్ఫర్మేషన్తో మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి. సో రిస్క్ రివార్డ్ చాలా సింపుల్. ఇట్లా మనం ప్లాన్ చేసుకుంటే లోవర్ టైం ఫ్రేమ్లో మనకి రిస్క్ రివార్డ్ 1:3, 1:4 ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. కాకపోతే దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫస్ట్ చాలాసేపు బ్యాక్ టెస్టింగ్ చేయాలి. చాలా డేస్ బ్యాక్ టెస్టింగ్, మినిమం ఒక 2-3 మంత్స్, 4 మంత్స్. నాకైతే ఒక 6-7 మంత్స్ పట్టింది బ్యాక్ టెస్ట్ చేసినాకనే నేను ఎంట్రీ ఎగ్జిక్యూషన్స్ అన్ని ప్లాన్ చేసుకున్నాను. ఓకేనా? సో ఇది ఎస్ఎంసి అనాలిసిస్ అంటే ఇట్లా చేయడం. ఇట్లా బయాస్ హెడ్ సైడ్ ఉన్న మనం కన్ఫర్మేషన్తోనే ఎంట్రీ ప్లాన్ చేయాలి. నువ్వు ట్రెండ్ రివర్సల్ తీసుకున్నా సరే అక్కడ నీకు కరెక్ట్ కన్ఫర్మేషన్ ఉండాలి. అక్కడ నుంచే మార్కెట్ ఎందుకు పడుతుంది, హైయర్ టైం ఫ్రేమ్లో తీసుకోవాలి. అక్కడ నుంచి ఎందుకు పడుతుంది అని. ఇక్కడ నుంచి మార్కెట్ ఎందుకు పడుతుంది అంటే హైయర్ టైం ఫ్రేమ్లో పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక్కడ ఇక్కడ మనకు పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నది, అదేనా? ఇక్కడ మనకు పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నది 1 అవర్లో. మనకు అది ఇండ్యూస్మెంట్. సో ఇక్కడ నుంచి సప్లై ఫామ్ అవుతుంది కాబట్టి మార్కెట్ లోవర్ టైం ఫ్రేమ్లో ఎట్లా వచ్చింది? చాలా స్పీడ్గా పడిపోయింది మార్కెట్. ఇక్కడ ట్యాప్ కాగానే మనం ఏం చేసినాం? ఎంట్రీ ఇట్లా ప్లాన్ చేసినాం. ఇది ట్రెండ్ రివర్సల్. మ్యాక్సిమం ట్రెండ్కి రివర్సల్ ఎప్పుడు ప్లాన్ చేయకండి. మీకు పర్ఫెక్ట్ అనిపిస్తేనే ప్లాన్ చేయండి. నాకు ఇక్కడ పర్ఫెక్ట్ అనిపించిన బట్ నేను ఈ ట్రేడ్ తీసుకోలేదు. ఎందుకంటే నేను ఇక్కడ నుంచి బయింగ్లో ఉన్నా, ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి బయింగ్లో ఉన్నా కాబట్టి ఇక్కడ వరకు ఎందుకు రివర్సల్ అని వెయిట్ చేసి ఇక్కడ నుంచి బయింగ్ తీసుకున్నాను నేను. ఓకేనా గైస్? థ్యాంక్ యూ. ఇంకేమైనా ఫర్దర్గా హెల్ప్ కావాలంటే నన్ను డిఎం చేయండి. నేను మీకు ఎస్ఎంసి కాన్సెప్ట్ మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో నేను ఇంకా సిరీస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఎస్ఎంసి మీద. కాకపోతే కొంచెం టైం తీసుకొని స్టార్ట్ చేస్తాను. నచ్చితే ఫాలో అయ్యండి. థ్యాంక్ యూ గైస్.